భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 21/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష సప్తమి మంగళవారం సప్తమి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు నక్షత్రం చిత్రా నక్షత్రం రాత్రి 10 గంటల 26 నిమిషాల వరకు వజ్యం తెల్లవారుజాము 4 గంటల 38 నిమిషాల నుండి 6 గంటల 24 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుండి 9 గంటల 35 నిమిషాల వరకు రాత్రి మళ్ళీ 10 గంటల 54 నిమిషాల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:45 అమృత గడిలో మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 7 నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు సాయంకాలం 4 గంటల 50 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు శుభకాలం ధృతియోగం తెల్లవారుజామున 3:05 భవ ఉదయం 11:06 బాలువ రాత్రి 1:12 అలాగే పునర్వసు తృతీయస్థానే తృతీయ పాదే కుజ వక్రకుజ కుజుడు కర్కాటకంలో ఉన్న కుజుడు వెనక్కి వస్తున్నాడు, వెనక్కి రాకూడదు అన్నమాట. మళ్ళీ మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 3వ పాదంలోకి వస్తున్నారు ఆయన. దానివల్ల మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బంది అది జరుగుతుందన్నమాట. ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు కుజశాంతి కందులు దానం కూడా కుజ జపం చేసుకోవడం అది చేసుకోవాలి మిథున రాశి వారు కర్కాటక రాశి వారు. అలాగే దినారంభ చక్రాన్ని బట్టి ముందుగా మేషరాశి దినఫలాల్లో మేషరాశి వారికి దూర ప్రయాణాలు ఖర్చులు తప్పకపోవచ్చు, భూ వివాదాలు. వృషభ రాశి ఆర్థిక పరంగా ఇబ్బందులు, విద్యా వికాసము కలిగే అవకాశాలు, రక్తపోటు నియంత్రణ. మిథున రాశి మీ ఆశయాలు నెరవేరడం, శాంతి స్వభావం, అన్నింటా కూడా విజయము. కర్కాటక రాశి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, విందు వినోదాలు. సింహరాశి అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చులు, విలాసాల వల్ల ఇబ్బందులు. కన్యారాశి ఆరోగ్య సమస్యలు, నిరంతరం తెలియని భయము, ప్రభుత్వం వల్ల లాభాలు. తులారాశి రావలసిన బాకీలు వసూలవుట, పుత్ర సంతాన ప్రాప్తి. వృశ్చిక రాశి న్యాయస్థానాల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సూచనలు, దేవాలయ దర్శనాలు. ధనస్సు రాశి అధికార హోదా పెరిగే అవకాశం, వృత్తి వ్యాపారాల్లో అనుకూలం. మకర రాశి వైవాహిక బంధాలు కొలిక్కి వస్తాయి, శుభకార్యాలు అనుకూలం. కుంభరాశి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు, పలుకుబడి పెరిగే అవకాశం, గుర్తింపు ఉంటుంది. అలాగే మీనరాశి జీవితంలో ఉల్లాసంగా ఉండడం, మంచి ఆదాయము, ప్రయాణ లాభాలు ఉన్నాయి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం అదృశ్యాయ నమః అన్నారు. కాబట్టి కానరానివాడు అని అర్థం. భగవానుడు చక్షురాది ఇంద్రియాల చేత కానవచ్చువాడు కాదు, మనోబుద్ధుల చేత కూడా పొందజాలని వాడగుట చేత అదృశ్య అన్నారు. మానవుడి కంటికే ఇంద్రియాలతో కూడా ఈ కంటికే కనబడ్డావు, జ్ఞాననేత్రం ద్వారా భగవంతుని చూడగలుగుతారు కనుక అటువంటి స్వామి అదృశ్యుడు అన్నారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.